హలో గాయ్స్, అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం. ఈరోజు పొద్దున్న డిఎన్ఆర్కి అయితే వెళ్ళిపోతున్నాం. డిఎన్ఆర్ కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం అయ్యా. అక్కడికి వెళ్ళి నీట్గా వాకింగ్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే ఇంటికి అయితే వచ్చేయాలి. పొద్దున్నేమో పులిగొని దింపడానికి కోరుకులు అయితే వచ్చామయ్యా. ఇక్కడైతే మనం ఆకలి వేస్తుందని చెప్పి పూరి అయితే ఆర్డర్ ఇచ్చాం. టేస్ట్ అయితే బాగానే ఉంది. మేమైతే ఇప్పుడే టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నామయ్యా. మా ఫ్రెండ్ గడి అయితే వస్తున్నారు, పండుగడు. ఆడితో పాటు మా పులిగడి అయితే వెళ్ళిపోతాడు, నేనైతే రిటర్న్ వెళ్ళిపోవాలి. ఎప్పుడు రెస్టారెంట్లోని 5 స్టార్ హోటల్లోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా రోడ్ సైడ్ కూడా టిఫిన్లు తింటా ఉండండి. వాళ్ళు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలా మేము సైడ్కి తాగాం. ఇక్కడైతే మాకైతే చెరువు అయితే కనిపించింది. చూడండి, ఫుల్గా కలవ పూలు, వైట్ కలవ పూలు భలే ఉన్నాయి కదా. చుట్టుపక్కల లొకేషన్ కూడా ఎరగొట్టేసింది, మామూలుగా లేదనమాట. ఏమైనా విలేజెస్ గైస్, ఫ్రెష్ ఆక్సిజన్ దొరుకుతుంది. పొద్దున్నే చల్లగా ఈ చెట్లు, అది నేచురల్ ఎరగొడేస్తుంది ఎంతైనా. నాకెందుకో ఈ వైట్ కలర్ పూలని చూసిన వెంటనే కొయ్యకుండా నా మనసు ఒప్పుతలేదు గైస్, అందుకే వచ్చేసాను. ఎక్కడైనా ఇక్కడ పక్కనే ఉన్నాయేమో అని చూస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో, భలే ఉన్నాయి కదా. ఈ వారం 3 ఉన్నాయి, ఏమైనా అందుతాయేమో చూస్తాను. చూసి కోసేద్దాం. ఒకటి అనుకున్నా నాకు సాధించకుండా వదలం గైస్. ఇదిగోండి ఫైనల్ గా అయితే వైట్ కలర్ పువ్వు అయితే కోసాను. పట్టుకెళ్ళి దేవుడికి అయితే పెడదాం. ఫైనల్ గా అయితే మా 4 పూలు అయితే కోసాం. నేనైతే ఒకటే కోసాను, మా పులిగడి అయితే 3 కోసాడు. మామూలుగా ఉండదు మనతో. పూలు అయితే కోసుకుని మేమైతే బండి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మాయా ఒక్కసారి నా చుట్టుపక్కల లొకేషన్ చూడండి, భలే ఉంది. అయ్యో కలవ పూలు మామూలుగా లేదు. లొకేషన్ ఎరగొట్టేసింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చెరువులో కలవ పూలు అయితే కోతున్నామ్మయ్యా. ఇదిగో యా, ఫైనల్ గా అయితే కలవ పూలు అయితే కోసాం. ఈ ఎదర ఈడూరు దగ్గర అయితే రోడ్డు అయితే ఆపేశారంట. మీరు ఎవరన్నా ఈ రోడ్లో వస్తే కొంచెం అవాయిడ్ చేయండి. మేమైతే ఈడూరు అయితే వెళ్తున్నాం. భీమవరంలో చిన్న పనిపడి ఇప్పుడే భీమవరం అయితే వెళ్తాను మాయా. మా ఓంగాడు ఎవరికో పూతరేకులు అయితే కొని ట్రైన్కి అయితే ఇమ్మన్నాడు. ఇప్పుడు మనం భగవాన్ పూతరేకుల దగ్గరికి వెళ్ళి పూతరేకులు తీసుకుని టౌన్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళకైతే ఇవ్వాలి. టైం అయితే అయిపోతుంది, కొంచెం ఫాస్ట్ గా అయితే వెళ్ళాలి. ఫైనల్ గా మనం అయితే స్టేషన్ కి అయితే వచ్చేసామయ్యా. ఇదిగో స్టేషన్. మనం అయితే పార్సల్ అయితే వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇంకా ట్రైన్ అయితే రాలేదు. ట్రైన్ వస్తే పార్సల్ ఇచ్చేసి ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఫైనల్ గా మనం అయితే పార్సల్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తామయ్యా. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదిగో ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి, అయితే ఫినిష్ చేసుకోవాలి. నేను ఇంతకీ ఓ విషయం అయితే మర్చిపోయాను. నేనైతే మనకి 2 రాఖీ ఆర్డర్స్ అయితే వచ్చినాయి, అయితే డెలివరీ చేయాలి. మనం అయితే మన స్టూడియో శేఖర్ అనే ఉన్నారు కదా, అతని దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. వెళ్ళి రాఖీస్ పిక్ చేసుకుని డెలివరీ అయితే ఇచ్చేయాలి. నేను ఇప్పుడే రాఖీలు అయితే తీసుకుని డెలివరీ అయితే ఇచ్చేసాను మయ్య. మీకు ఇంతకీ విషయం అయితే చెప్పలేదు కదా, మనం అయితే రాఖీస్ అయితే సేల్ చేస్తున్నాం. ఫోటో రాఖీస్ అలాగే సిల్వర్ రాఖీస్ కూడా ఉంటాయి మన దగ్గర. భీమవరం లోకల్స్ అయితే ఇప్పటి నుంచి అయితే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. అవుటర్స్కి అయితే ప్రెసెంట్ అయితే పెట్టలేము, ఎందుకంటే డెలివరీ టైం ఎక్కువ అయిపోద్ది. సో భీమవరం లోకల్స్ ఎవరు ఉన్నా సరే మన దగ్గర రాఖీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఫోటో రాఖీస్ అలాగే సిల్వర్ రాఖీస్. ఫోటో రాఖీస్ అయితే 160 రూపీస్ నుంచే స్టార్టింగ్, అలాగే సిల్వర్ రాఖీస్ అయితే 350 నుంచే స్టార్టింగ్. నేనైతే ఇప్పుడే వాకింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాను మయ్య. ఈ రోజు అయితే ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మీరు మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను మరి. నేను మీ బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం, సైనింగ్ ఆఫ్.